దేవుడు మన పట్ల ఆయన చూపిన కృపా కనికరాలను బట్టి ప్రభు నేను స్తుతిస్తూ దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. परमेश्वर ने हमारे जीवन में की हुई कार्यों को उसकी अनुग्रह से चलाते हैं। इसके लिए हम बहुत आभार प्रकट करते हुए और आज के दिन की वचन के अध्ययन में हम जाएंगे। దేవుని వాక్యములో నుండి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. आइए पहले आज के हमारे अध्ययन के लिए पहला राजा की पुस्तक 19 अध्याय में हम जाते हैं। 19, 20 వచనాలు చదువుతూ ఉన్నాను. 19-20 वचनों को हम पढ़ेंगे। ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతన్ని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెనోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. देखिए, दूसरा पहले राजा की पुस्तक 19 अध्याय में से 19 से लेके 21 वचन पढ़े हैं अभी। చదువుబడిన ఈ లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. जो वचन हम पढ़े हैं उस वचन के द्वारा परमेश्वर हमसे बात करने के लिए उस वचन के हम प्रार्थना करके उस वचन के हम अध्ययन करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి, ఉన్నతుడైన దేవ, ఘనుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. हमारे महान सर्वशक्तिमान परमेश्वर, आपकी बहुतायत नाम के लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। చదవబడిన లేఖన భాగములను దీవించండి. जो అందున वचन అమూల్యమైన సత్యమును మాకు తేటగా బయలుపరచండి. जो वचन पढ़े हैं प्रभु, उस वचन को आप आशीषित कीजिए और मूल्यवान वचन आप हमें देने के लिए हमारी विनंती है। ఎలీషా జీవితంలో నుండి ఎన్నో గొప్ప సంగతులు మేము వినునట్లు మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లించుచు, प्रभु परमेश्वर, एलिशा के जीवन में से कई बड़ी बातें और ऊंची बातें हमें सिखाते आते हैं। उसके लिए हम आपको बहुत धन्यवाद आभार प्रकट करते हुए మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. हमारे खुदावन परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं। सुन के कबूल कर पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచ్చిన భాగం, ఎలీషా చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అతని శల్యములకు తగిన శవం కూడా బ్రతికింది అని చెప్పి మళ్ళా మొదటికి వచ్చి ఈ వచనాలు చదివారేమిటి అని మీలో కొంత ఆలోచన రావచ్చు. देखिए, अभी अभी जो वचन हम पढ़े हैं, आप तो एलिशा तो मर गया और एलिशा के शव को जब सैनिक की लग गया तो जीवन पाया। इस प्रकार से पूरा अध्ययन करने के बाद फिर से ये वचन क्यों पढ़वाया? 15 पहला राजा की पुस्तक 19 में आप कह सकते हैं। కారణం లేకపోలేదు. కారణం ఏమంటే, అసలు ఎలీషా యొక్క జీవిత సాక్ష్యం ఇంత ఘనంగా ఉండడానికి ఆయనలో ఉన్న గొప్ప సమర్పణ మరొకసారి ఎత్తి చెప్పాలనేదే నా ముఖ్యమైన ఉద్దేశం. इस वचन को यहाँ पर बतलाने का उद्देश्य ये है कि एलिशा की कितना समर्पण से अपने जीवन को उन्होंने
बिताया, उसका उद्देश्य यहाँ बताना ही मेरा मकसद है करके मैं ये बातें फिर से दोहरा रहा हूँ। ఎలీషా జీవితంలో ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయనకున్న త్యాగం, సమర్పణ, ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయనను గూర్చిన గొప్ప సాక్ష్యం ప్రజల్లోనికి వెళ్ళగలిగింది. देखिए एलिशा के जीवन में उसकी समर्पण, उसका त्याग और मरने के बाद भी लोगों में उसका बड़ापन हमको उसका देखने को मिलते हैं। ఈ విషయాలు మనం చెప్పుకుంటున్నప్పుడు 19వ అధ్యాయం 19వ వచనంలో ఏలియా ఎలీషా కనబడినట్లుగా చూస్తున్నాం. देखिए ये पहला राजा की पुस्तक 19 अध्याय 19 वचन में अगर हम देखते हैं तो इस 19 वचन में एलिया और एलिशा हमको दिखाई पड़ता है। అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచూ ఉన్నాడని చూస్తున్నాం. देखिए एलिया 12 जोड़ बैल अपने आगे किए हुए स्वयं 12वीं के साथ होकर हल जोता रहा करके हम पढ़ते हैं। ఎప్పుడైతే ఈ అరక తోలుచూ ఉన్నాడో 20వ వచనం నాడు అతడు ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి అనే మాట చూస్తున్నాం. देखिए वही 19 और 20 वचन का आरंभ में एलिया उसके पास जाकर एलिया ने अपनी चादर उस पर डाल दी, तब वह बैलों को छोड़कर एलिया का पीछे दौड़ा करके हम पढ़ते हैं। ఇక్కడ మనము గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట, దుప్పటి వేస్తే వెంటనే ఎలీషా ఏలియా వెంట పరుగెత్తుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. देखिए यहाँ पर एलिया ने जब चादर उस पर डाल दी तो वह बैल को छोड़कर एलिया के पीछे दौड़ा करके हम पढ़ते हैं। నా తల్లిదండ్రుల దగ్గరకు పోయి వారిని ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్పాడు. देखिए मैं पहला मेरी माता पिता को चूम दे, तब मैं तेरे पीछे चलूंगा करके वो कहते हैं। నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎలీషా ఏలియా రమ్మనగానే ఏ సాకు చెప్పకుండా వెంటనే బయలుదేరి దేవుని పరిచర్య కొరకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. यहाँ पर मुझे बताने की मकसद ये है, जब एलिया ने उनको बुलाया, कुछ भी उनसे न कहते हुए उसका पीछे दौड़ा करके हम यहाँ पर पढ़ते हुए हम देखते हैं। అతని సమర్పణ, అతని యొక్క త్యాగం గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండేటట్లుగా చేసిందనడానికి ఏ సందేహం లేదు. देखिए उनकी समर्पण, उनका त्याग जो है एक बड़ा बात यहाँ बतलाते हुए हमको कोई ये नहीं लगता है। బైబిల్ గ్రంథంలో ఏలియా వెంట పరుగెత్తి అనే మాట, ఇంటికి వెళ్ళొచ్చి నిన్ను వెంబడిస్తాను అనే మాట చెప్పాడు. సాకు చెప్పని ఒక చక్కని సాక్షి ఎలీషా. देखिए एलिया के पीछे दौड़ा करके और माता पिता को चूम के तभी मैं तेरा पीछा चलूंगा करके कहा, कोई इसमें उसने विलंबन ना करते हुए और उसका पीछा करता हुआ यहाँ पर हम देखते हैं। ప్రియులారా, ఈవేళ ఏదైనా ఒక పని చెబితే దానికి ఎన్ని సాకులు చెప్తా ఉంటారో పని చేయడానికి, నిజమా కాదు? देखिए आज के दिन अगर हम लोग देखते हैं तो यदि कोई हम काम बोलते हैं तो उसमें कितने बातें हम उनको बताते हैं उसको। ఈ సాకులు చెప్పేది ఏంటంటే చెప్పిన పని చేయకుండా ఉండటానికి వారు పూనుకొని
ఆ విధంగా వారు చేస్తూ ఉంటారు. ये बहाना क्यों करते हैं बोलेगा तो जो काम हमने बताया उस काम को न करने के लिए कई बहाना बताते हैं। బైబిల్‌లో కూడా చాలా మంది సాకులు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. అలాంటి వాడు కాడు గనుకనే ఎలీషా ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. देखिए बाइबल में भी अगर हम लोग देखते हैं कहीं बहाना बातें बताए हुए लोग को हम देखते हैं, परंतु एलिशा इस प्रकार का बहाना करके रहने वाला व्यक्ति नहीं है। इसके लिए एक बहुत बड़ा गवाही उनको हम लोग को देखने को मिलते हैं। అసలు సాకులు అంటే ఏంటి? बहाना बोलेगा तो क्या? చెప్పిన పని చేయుటకు ఇష్టపడక చెప్పేవే సాకులు. बहाना वो होता है जो काम बताया गया है वो काम को न करने के लिए बताना ही बहाना है। నిజమే గదండీ! చెప్పిన పని చేయటానికి ఇష్టపడక, నేను చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పడానికి ఉపయోగించే సాధనమే సాకు. देखिए जो काम हमने बताया है उस काम से रुकने के लिए मुकरने के लिए वो बहाना करना ही वो हम देखते हैं बहाना है। సాకులు చెప్పిన వారిలో ఆదికాండము నుండి మనము కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్కరి గుట్టు బయటకొస్తది. देखिए यदि हम बहाना बनाए हुए लोगों के विषय में अगर हम देखते हैं तो उत्पत्ति की पुस्तक से लेके आखिरी तक कई लोगों को हमको देखने को मिलते हैं। దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము దేవునికి సాకు చెప్పాడు. ఏంటా సాకు? देखिए आदाम के विषय में अगर हम देखते हैं उत्पत्ति की पुस्तक में जब परमेश्वर ने उसको पूछा तो उन्होंने क्या बोला उसने वहां पर? దేవుడు తినొద్దన్న పండు ఆదాము తిన్నట్లుగా మనము చూస్తాం. देखिए परमेश्वर ने न कही हुई फल को उन्होंने कहा का खाया करके हम वहां पर हमको देखने को मिलते हैं। నేను తినొద్దన్న పండు నువ్వెందుకు తిన్నావని దేవుడన్నప్పుడు, నేను కాదు, నాతో నుండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినని అవ్వమ్మ మీద పెట్టేశాడు. ఆదికాండం 3:12. देखिए उत्पत्ति की पुस्तक में 3 अध्याय 12 वचन में हम लोग देखते हैं तो जो मैंने तुझे नहीं खाने के लिए मैंने कहा था वो फल को तूने क्यों खाया करके जब कहा पूछा तो परमेश्वर ने उन्होंने वहां पर तूने दीवी अव्वा ने खाने को बोला इसके लिए मैं खाया करके वो बहाना बता करते हुए हम लोग वहां पर पहली बार देखते हैं। నేను కాదు నాయన, నేను కాదు, నాతో నుండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ ఉందే, ఆ స్త్రీ వృక్ష ఫలాలు తీసుకొని నన్ను తినమని చెప్పింది, అందువల్ల నేను తిన్నానని చెప్పి. देखो मैंने नहीं खाया परंतु तूने जो स्त्री को मुझे दिया है वो स्त्री ने मुझे खाने के बोला इसके लिए मैंने वो फल को मैंने खाया करके वो कहते हुए बहाना बनाते हुए देखते हैं। చూసారా ఆదాము ఎలా చెప్పాడో? దేవుని ఆజ్ఞను ఆయన అతిక్రమించి సాకు చెప్పిన ఆదామును చూస్తున్నాం. देखिए परमेश्वर की आज्ञा को उल्लंघन करके बहाना किया हुआ आदाम को यहाँ पर हम लोग देखते हैं। అలాగే అవ్వమ్మ కూడా సాకు చెప్పింది. हाँ उसी प्रकार अव्वा ने भी बहाना నేను చెప్పిన పండు తినొద్దని చెప్పినప్పుడు నువ్వెందుకు తిన్నావంటే, ఆమె చెప్పిన సాకు, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అని చెప్పింది. उसी प्रकार हवा ने भी देखते हैं तो मैंने खाया परंतु ये सांप ने मुझे फुसलाया इसके मैं खाया करके वहां पर हवा भी कहते हुए हम लोग देखते हैं। ఆదికాండం 3:13 వచనంలో ఆ మాట ఉన్నది. देखिए उत्पत्ति की पुस्तक 3 अध्याय 13 वचन में वो बातें हैं करके हम देखते हैं। కనుక దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము గాని అవ్వ గాని దేవునికే వీరిద్దరూ సాకులు చెప్పినట్లుగా చూస్తున్నాం. देखिए परमेश्वर ने कही हुई आज्ञा को उल्लंघन करके आदाम कहिए या हवा कहिए
परमेश्वर को से ही वो बहाना करके झूठ बोलता हुआ हम लोग बहाना करता हुआ हम देखते हैं। అలాగునని ఆదికాండం 19వ అధ్యాయం 18 నుండి 20 వచనాలలో లోతు దేవునితో సాకు చెప్పినట్లుగా చూస్తాం. देखिए यहाँ पर भी हम लोग देखते हैं तो लोत भी परमेश्वर से करके बात करते हुए हम लोग देखते हैं। లోతు సొదొమలో నివసించడానికి కోరుకున్నవాడు లోతే. కానీ देखिए ప్రభు అలా కాదు. ఇదిగో నీ దాసుని మీద నీ కటాక్షము వచ్చినది. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని చెప్పాడు. నువ్వు అలా చేస్తే నేను బ్రతుకుతాను అన్నాడు. కానీ కోరుకొని వెళ్ళింది ఎవరు? లోతే. लूत ने सदम में जाने के लिए इच्छा जताकर कौन गया बोलेगा तो लूत नहीं गया है। परंतु यहाँ पर अगर 19 से लेके 20 वचन अगर हम पढ़ते हैं, देख वह नगर ऐसे निकट है कि वहां भाग सकता हूं तो, और वहां छोटा भी है, मुझे वही भागने दे क्योंकि वहां नगर छोटा नहीं और मेरी प्राण को बच जाएगा करके वो कहते हुए हम देखते हैं। అలాగే నాలుగవదిగా సాకుల చెప్పుటలో హీరో అనిపించుకున్నాడు ఒక ఆయన. ఎవరాయనో చెప్తారా మీరు? हाँ बोलिए, पवित्र बाइबल में बहाना बनाने के लिए हीरो कहलाया गया वो कौन है, आप बताएंगे? ఎవరండి? సాకులు చెప్పుటలున్న హీరో ఆయన. మోషే. అబ్బా, ఎక్సలెంట్ చెప్పేశారు. మోషే ఐగుప్తుకు వెళ్ళటకు ఇష్టపడక మోషే దేవునికి ఎన్నో సాకులు చెప్పాడు. देखिए बहाना बनाने में अगर माहिर है, हीरो है बोलेगा तो मूसा है। वो जब परमेश्वर ने कहा तो मिस्र देश में जा बोलेगा तो उन्होंने कई बहाने बनाया परमेश्वर के सामने। దాదాపు 7 రకాల సాకులు చెప్పాడు. కానీ మనం 3 మాత్రమే విందాం. देखिए 7 प्रकार की बहाने उन्होंने बनाया, परंतु उसमें से हम जो है 3 को हम देखेंगे। దేవుడు అన్నాడు, నీవు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలైన వారిని విడిపించాలి అని చెప్తే ఈయన చెప్పిన మాట మనము ఆలోచన చేసినప్పుడు देखिए परमेश्वर ने मूसा को बुला के उन्होंने कहा तुझे मिस्र में जाना है, मेरी प्रजा को तुझे छुड़ाना है करके परमेश्वर ने जब उनसे कहा तो उन्होंने क्या कहा उस बात को हम देखेंगे। నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అన్నాడు. నిర్గమాకాండం 3:11. देखिए निर्गमन की पुस्तक में 3रा अध्याय 11 वचन में अगर हम पढ़ते हैं, परंतु मूसा ने परमेश्वर से कहा मैं कौन हूं जो फरौन के पास जाऊं और इस्राएलियों को मिस्र से निकाल लाऊं करके कहते हैं। నేను ఎంతటి వాడనని సాగు చెప్తున్నాడు. దేవుడేమో నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలైన ఇశ్రాయేలును విడిపించాలంటే నేను ఎంతటి వాడనని సాగు చెప్తున్నాడు. हाँ देखिए यहाँ पर मैं कौन हूँ, मैं कितना है, मैं फरो के पास जाके इस्राएल को मिस्र से लेके आऊं करके कहते हैं। ఇక 4వ సాకు 4లో ఈయన చెప్పిన 2వ సాకు నిర్గమాకాండం 4వ అధ్యాయం 1వ వచనం. देखिए निर्गमन की पुस्तक 4वां अध्याय 1ला वचन, ये दूसरी बहाना हम देखते हैं। చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదంటారు, నేను వెళ్ళను అని చెప్పాడు. మరొక సాకు. देखिए वहां मूसा ने उत्तर दिया वे मेरे विश्वास नहीं करेंगे और ना मेरी सुनेंगे, वरना कहेंगे कि यहोवा ने मुझको दर्शन नहीं दिया है करके यहाँ पर दूसरी बहाना हमको देखने को मिलते हैं। మోషే చెప్పిన 3వ సాకు నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం.
देखिए तीसरा बहाना 4वां अध्याय 10वां वचन में हमको देखने को मिलते हैं। ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని చెప్పాడు. मूसा ने यहोवा से कहा, हे मेरे प्रभु, मैं बोलने में निपुण नहीं, ना तो पहले था और ना जब से तू अपने दास को बातें करने लगा। मैं तो मुंह और जीभ का बागा बागा हूं करके कहते हैं। ప్రియులారా, ఆయన నిజంగా సకల విద్యా ప్రవీణుడు, చాలా చక్కగా మాట్లాడగలిగిన వక్త. అలాంటి వాడు నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని వెళ్ళటానికి ఇష్టం లేక తప్పించుకోవడానికి చెప్తా ఉన్నాడు ఈ సాకు. देखिए मूसे तो सारी विद्याओं में प्रवीणता प्राप्त है, परंतु न जाने के लिए एक बहाना बनाते हुए मैं तो जीभ का क्या बोलते हैं, मुंह और जीभ का बाधा हूं करके वहां पर बहाना बनाते हुए परमेश्वर से कहते हुए हम देखते हैं। ప్రియులారా, ఆదాము సాకు చెప్పాడు, హవ్వ సాకు చెప్పింది, లోతు సాకు చెప్పాడు, మోషే సాకులు చెప్పాడు. देखिए आदम ने बहाना बनाया और हव्वा ने भी बहाना बनाते, लोत भी बहाना बनाया और यहाँ पर मूसा भी बहाना करते हुए हम देखते हैं। కానీ ఎలీషా మాత్రం ఏలియా నా వెంబడి రమ్మంటే ఏ సాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళానో తొందరపడతారు కాబట్టి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకొని వచ్చేస్తానని అలాగే వెళ్ళాడు. చెప్పిన ప్రకారంగా వచ్చాడు, దైవజనుని వెంబడించాడు. సాకు చెప్పలేదు గనుకనే ఎలీషా సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు. देखिए यहाँ पर जब एलिशा ने उनको बुलाया, जब उसके ऊपर चादर डाल दी, तो वह बैल को छोड़कर एलिया का पीछे दौड़ा और उन्होंने कहा, मैं अपनी माता पिता को चूमने के बाद जो है मैं तेरा पीछे चलूंगा करा। और उसी प्रकार कुछ भी बहाना न करते हुए उन्होंने एलिया के पीछे दौड़ा करके हम देखते हैं। అలాగుననే అహరోను మోషేకు సాకు చెప్పినట్లుగా చూడగలం. उसी प्रकार जो है आरोन भी जो है मूसा को बहाना करते हुए भी हम लोग देख सकते हैं। నిర్గమాకాండం 32వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. निर्गमन की पुस्तक 32वां अध्याय 22 से लेके हम लोग 24 तक देख सकते हैं। అతడు బంగారు దూడను చేసి అహరోను మోషేకు సాకు చెప్పాడు. यहाँ पर हम देखते हैं मूसा हारून जो है एक सोने के बछड़ा को बनाकर और मूसा के साथ बहाना करते हुए इन बातों को कहते हैं। నా ఏలినవాడా నీ కోపం మండనీయకుము, हाँ देखिए हारून ने उसे उत्तर दिया, मेरे प्रभु का कोप न बढ़ के करके हम कहते हैं। ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు, हाँ तो इन लोगों को जानता है कि ये है कि बुराई में मन लगाए रहते हैं। వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన వాడగు ఈ మోషే ఏ మాయను మాకు తెలియదనిరి. और उन्होंने मुझसे कहा, हमारे लिए देवता बना जो हमारे आगे आगे चले, क्योंकि उस पुरुष मूसा को जो हमें मिस्र देश से छुड़ा लिया है, हम नहीं जानते कि वो कहाँ हुआ है। అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ అయ్యింది అని చెప్పాడు. तब मैंने उनसे कहा, जिसके पास सोने के गहने हो वो उनके उतर ले, और उन्होंने मुझको वह दिया, मैंने उन्हें आग में डाल दिया, तब वह बछड़ा निकल पड़ा करके कहते हैं। వాస్తవంగా వాళ్ళు చెప్పిన దానిని ఖండించి
దేవునికి మహిమ తేవలసిన అహరోను వారు చెప్పినట్లుగా చేసి నేను చేయలేదని అది అబద్ధం చెప్తున్నాడో సాకు చెప్తున్నాడో ఇక ఎట్లయినా చేయాల్సింది చేశాడు చెప్పాల్సింది చెప్తున్నాడు. देखिए, वास्तव में जब इस्राएल लोगों ने इस प्रकार से कहा तो उन्होंने उसका विरोध करना चाहिए, परंतु वैसा न करते हुए और उन्होंने उनकी बात ही मान ली और इस प्रकार हुआ करके वो बहाना बनाता है बोलिए या झूठ बोलता है बोलिए, जो उनको करना था वो कर दिया और जो वो कहना था वो कहा था, वो हम देखते हैं। ఈవేళ చాలా మంది కూడా ఇలాగే ఉన్నారండి. आज వారికి आज ఇస్- के ఆ, చెప్పండి. వారికి ఇష్టమైన పనులన్నీ చేస్తున్నారు. ఆ టైం వచ్చేసరికి ఏదో ఒక సాకు వెతుక్కొని చెప్తున్నారు. आज के दिन में भी बहुत लोग इसी प्रकार है, जो करना है वो करते हैं और जब पूछा गया तो झूठ या बहाना बताते हुए कहते हैं बातों को। లేచిన దగ్గర నుండి మనుషుడు సాకులు వెతుక్కుంటూ చేయాల్సినటువంటి పనులు చేయకుండా దేవునికి ఆయాసాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. इस प्रकार मनुष्य सवेरे उठा जब से लेकर शाम तक जो है बहाना बनाते हुए और जो काम करना चाहिए वो न करते हुए, जो नहीं करना चाहिए परमेश्वर के विरोध में कार्य करते हुए अपनी बहाना बनाते हुए जीवन बिताते हैं। కనుక మనం ఎప్పుడు సత్యము చెప్పాలి, సాకు చెప్పకూడదు. और इसीलिए हम कभी भी सच्चाई को हमको बताना है, परंतु हमको बहानों को बताना नहीं है। సమర్పణ కలిగి సాగిపోవాలి గాని అనాలోచనతో ఆగిపోకూడదు. देखिए, एक समर्पण के साथ आगे बढ़कर जाना चाहिए, परंतु बहाना बना के जो है हम रोकना नहीं चाहिए। ఎలా ఉండాలంటే దేవుడు ఎప్పుడైనా మనకి ఏదైనా చెబితే మనము ఎలా ఉండాలో దేవుని వాక్యంలో చాలా గొప్ప సత్యమే వ్రాయబడి ఉన్నది. इसके लिए परमेश्वर क्या कहते हैं उन बातों को हम गौर करके हम किस प्रकार से रहना चाहिए, जीना चाहिए, परमेश्वर की वचन में स्पष्ट रूप से लिखा गया है। ఎలాగుండాలంటే మన సమర్పణ యెషయా గ్రంథం 6వ అధ్యాయం हमारी समर्पण जो है किस प्रकार से रहना चाहिए, अगर हम लोग देखते हैं तो यशायाह नबी की पुस्तक में 6वां अध्याय में हम लोग देखते हैं। 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం. 6वां अध्याय 8वां वचन देखे यशायाह। అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. देखिए, तब मैंने प्रभु से यह वचन सुना, मैं किसको भेजूं और हमारी ओर से कौन जाएगा? तब मैंने कहा, मैं यहाँ हूँ, मुझे भेज। ఇదిగో చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పిన ఆ సమర్పణ ఎంత గొప్పదో మనము చూడండి. देखिए, हमारी ओर से कौन जाएगा? तब मैंने कहा, मैं यहाँ हूँ, मुझे भेज करके कितने समर्पण के साथ वह कहते हुए इन बातों को हम देखते हैं। ఇప్పుడు అలాంటి సమర్పణ మనకున్నదా, లేక ప్రతిదానికి సాకులు చెప్పే సంగతి మనలో ఉన్నదా? इस प्रकार का समर्पण हमारे जीवन में है क्या? नहीं तो हवा हर बार जो है बहाना बनाने का है क्या? కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఏ విషయానికైనా సాకు చెప్పడం మానేస్తే ఎలీషా లాంటి గొప్ప సాక్ష్యాన్ని మనము సొంతం చేసుకోగలుగుతామనేది ఈరోజు మనం నేర్చుకున్న గొప్ప పాఠం. आज के दिन हमें सीखने को यह मिलते हैं कि ये बिना बहाना बना के एलिशा के समान अगर हम जीते हैं तो किस प्रकार से एक बहुत बड़ी अच्छी गवाही अपने जीवन में एलिशा ने प्राप्त किया, उस प्रकार हम भी बहाना न बनाते हुए अगर हम लोग जीते हैं तो एक बहुत अच्छी गवाही हमारी जिंदगी में हम संसार में पा सकते हैं। ఇక్కడ ఒక రెండు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తా. हाँ, मैं दो बातों को आपको बताकर मैं समाप्त करना चाहता हूँ। ఎలీషా చనిపోయి కూడా సాక్ష్యము కలిగి ఉన్నాడు కదా. देखिए, एलिशा मरकर भी एक अच्छी गवाही उनका है ना। అలాగే మనం కూడా
బ్రతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత కూడా మనలను గూర్చిన సాక్ష్యం ఉండాలంటే మనము దేవుని కొరకు చేసే త్యాగాన్ని బట్టి ఉంటుంది. इसके लिए हमारी भी गवाही हम मरने के बाद अगर बरकरार रहना चाहिए बोलेगा तो हमारे जीवन में हम प्रभु के लिए किस प्रकार से त्याग किया, किस प्रकार से समर्पण के साथ प्रभु के लिए जिंदगी जिया, हम मरने के बाद भी वो जो गवाही रहेगा। 2 విషయాలు అన్నాను గదా! हाँ, दो बातें कहा ना। బ్రతుకున్న వాళ్ళెవరంటే సాక్ష్యము కలిగున్న వాళ్ళు బ్రతుకున్న వాళ్ళు. బ్రతికుండి సాక్ష్యమిచ్చే వాళ్ళు బ్రతుకున్నోళ్ళు. देखिए, एक कौन लोग है बोलेगा तो जो जिंदगी में जीवित रहकर गवाही पाए लोग हैं। दूसरा लोग क्या है बोला तो जो मरकर भी गवाही लोग देते हैं उनके बारे में, वो एक जिंदा गवाही है। కనుక ప్రతి ఒక్కరూ ఎలీషా లాంటి అనుభవము కలిగి ఏమండి మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటే మనము బ్రతుకున్న వారమే. మన సాక్ష్యం బహుదూరం వెళ్తుంది. इसके लिए एलीशा जिंदगी में जीकर एक अच्छी गवाही अपनी जीवन में प्राप्त किया और वो मरने के बाद भी एक बहुत अच्छी गवाही संसार में उसकी है करके हम देखते हैं। उसी प्रकार हम भी हमारे जीवन में जीते जी एक अच्छी गवाही अगर प्राप्त करते हैं तो हमारी जो गवाही है मरने के बाद भी जो है वो बरकरार रहता है। वही गवाही हम देखने को मिलते हैं। అలాగే ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే వాళ్ళు కూడా బ్రతుకున్న వాళ్ళే. కనుక సాక్ష్యము కలిగి ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు వారు బ్రతికిన వారని సాక్ష్యం ఉంటుంది మనకి. इसके लिए प्रभु के लिए गवाही देने वाला भी जो है एक अच्छा गवाही होता है। अपनी जीवन में खुद की एक अच्छी गवाही को रखना है और दूसरा मरने के बाद भी जो है हमारी गवाही जो है अच्छी रहना चाहिए करके हम देखते हैं। ఆ ఎలీషా శల్యములకు తగిలినప్పుడు బ్రతికాడే. ఇప్పుడు మనం శల్యాలు కాదు. మన సాక్ష్యాన్ని చూస్తే ఎంతోమంది పాపం చేత అపరాధముల చేత చచ్చిన వారు బ్రతుకుతారు. అందుకు అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. किस प्रकार से एलीशा की शव को हड्डियों को लगते ही मुर्दा किस प्रकार से जिंदा हो गया, हम भी जो है हमारी अच्छी गवाही के कारण लोग सुनकर वो उन लोग भी जीवन पाना चाहिए करके हम लोग देखते हैं। అలాగు సిద్ధపడిన వారుగా ఉండాలని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. इस प्रकार से हम तैयार होके प्रभु के लिए एक अच्छी गवाही संसार में हमें प्राप्त करना है करके सबको मेरा विनती करते हुए हम लोग प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, आपकी बहुतायत नाम के लिए हम तेरी धन्यवाद करते हैं प्रभु। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని దినదినము అనుదినము మా పక్షంగా మేలు చేస్తున్న మా దేవ, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. तेरे अनुग्रह से हमें प्रेम करके हमें हर दिन अगुवाई करते हुए हमारे हर जरूरतों को पूरा करते हमें चलाते आते, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। మా ప్రభువా, మా దేవ, మమ్మును మీరు ప్రేమించి మా సాక్ష్యాన్ని కాపాడుకోవాలని సంగతులను తేటగా వివరించిన దానిని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. हे हमारे परमेश्वर, हे हमारे राजा, हम तेरे अनुग्रह से हमें जिंदा रहते हुए एक अच्छी गवाही संसार में हमें प्राप्त करके जीना चाहिए करके तेरी वचन को हमको बताया, उसके लिए हम तेरी बहुत आभार प्रकट करते हैं। మేమెప్పుడు సాక్ష్యము కలిగి సాక్ష్యమిస్తూ చక్కని సాక్ష్యాన్ని ఇతరుల మధ్య కలిగి ఉండడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని కోరుచు प्रभु परमेश्वर, हमारे जीवन में एक हम अच्छी गवाही प्राप्त करके एक अच्छी गवाही देते हुए और एक संसार में एक अच्छी गवाही प्राप्त करने के लिए हमें प्राण और देह को तेरे हाथ में समर्पण करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारे प्यारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। आमीन, आमीन।
ప్రభునందు Right. ప్రియులారా, చక్కని సాక్ష్యాన్ని కలిగి జీవితంలో ఎప్పుడు ఏ సాకు చెప్పకుండా దేవునికి మహిమ తేవాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను.